హలో, హ్యాండ్ టు హ్యాండా? ఏంట్రా బుజ్జి బిగిసిపోయా జోకరడిందా? అబ్బా ఏయ్ ఎరబా, మొత్తం వినాయక చవితి పత్రి ఇది అట్టుకుని వెళ్ళాడుతున్నావా? నువ్వు అట్టుకునే సరికి బాబు చేతులు అయిపోద్ది. అది సరే కానీ ఏంటయ్యా ప్రతాప్ గారిని మావాడి దగ్గర పంపించావు? ఆ నీకు తగలేడు కదా? నీకు డౌటా? నీ యాడ్ డౌటే. ఇదిగో సుబ్బరాయుడు, నీ ఇంటికి రావడం మానేయమంటే మానేస్తాను కానీ మా ఊడిని మాత్రం సన్నాసి అనబోక. సన్నాసిని సన్నాసి అనకపోతే ఏమంటారు? ముందా మొక్కెత్తుకురా సన్నాసి, లేకపోతే కౌంట్ అడిపోద్ది. ఏమయ్యా వెంకట్రావు కూతురు మీ ఊరికి ఇమ్మంటే చేసి ఆడి పిల్లలు ఎవరు ఇస్తారు? పెళ్లి కాకుండా ముగ్గురు పిల్లలకి తండ్రి అన్నాడు. నీ కొడుకు అంత సన్నాసా? గోతెంకన్న గారు కొడుకు గోతెంకన్న గారు బుద్ధులు రాక ఇంకెవరు చేస్తాయి బావగారు? అది మరి నా కొడుక్కి నా బుద్ధులు రాక ఈడికి మళ్ళీ పక్కింటి ఆయన బుద్ధులు వస్తాయా సుబ్బారాయుడు? పొద్దున్న వీడి నోట్లో నోరు పెట్టా. హలో, ఎవరు? మళ్ళీ చెయ్యి. ఒరే రాముడు, ఆ గోతెంకన్నను విలు, కొడుకు ఫోన్ చేశాడు. నానమ్మా, గోతంటే ఎంకన్న ఇంటి పేరా? కాదు. నేను చెప్తా కదా నీకు శ్రమ ఎందుకు. ఏం లేదమ్మా, నాకు 3 ఏళ్ల వయసు అప్పుడు నేను చచ్చిపోయాను అనుకుని నన్ను గోతులో పెట్టారు. వాళ్ళు కప్పైపోతుంటే కెంపును కేక పెట్టానంట, మళ్ళీ పైన పెట్టారు. అప్పటి నుంచి నాకు గోతి ఎంకన్న అని పేరు వచ్చింది. నువ్వేని పెద్దావిడ సీరియస్ గా ఉన్నావు, మా వాడు ఫోన్ చేశాడా? తెలిసిపోతుంది. ఆగు, మళ్ళీ ఫోన్ చేయమన్నాను. ఇంకా చెయ్యిలే, అట్నుంచి నువ్వెందులో చేయటం డబ్బులు ఖర్చు, ఇటు నుంచి నేనే చేస్తాను, ఒక రింగి చదువులే అని చెప్పాను. అది టీవీలో పాపేటి తల కిందలుగా డాన్స్ ఆడుతుంది. ఏంటో నెంబర్లు మాత్రం బోల్డ్ ఉంటాయి కానీ బిల్లు కామను రొటీనే. డాన్సింగ్ డాడీ కాలింగ్. హలో 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 నానా డాడీ చెప్పు. ఏంటన్నా హ్యాపీసా? చలి బాగా ఉందట్రా. చలి చంపేసేస్తుంది ఇక్కడ. తెలుస్తుంది ఇక్కడ. అక్కడ టైం ఎంత అయింది? పొద్దున్న 9. పొద్దు 9 ఇక్కడ 10 అయింది రాత్రి. ఆహా, సరే గాని మాటలు తేడా వచ్చేస్తున్నాయి. మీటర్ మీద గానీ ఉండవిడ్రా. ఇక్కడ చలికి మాట్లాడా వచ్చేస్తుంది అంతే. జావా సాబు చేసి వచ్చాను. మంతానేటి మా ఫోన్ వాడుకుంటున్నావుగా, మా మనోడి గురించి అడగవే. ఒక్క నిమిషం రా. ఓల్డ్ ఏజ్ బేబీ బీపీ అడిగేదాకా ఆగలేదు అన్నట్టు రే. ఆ సీన్ గారు పోయినాడురా. సీన్గాడా ఆడికి పగలంతా చదువు, రాత్రి రెస్టారెంట్ లో పని. రెస్టారెంటా? అదేం కంపెనీరా? కంపెనీ కాటాడే కాపోట్లో. హోటలా? ఇది మన సూర్యరావు గారి హోటల్ లాంటిది. ఇడ్లీ వడ పూరి బడాయి అదే. అలాంటే కాకపోతే ఇక్కడ తెల్లోళ్ళు ఉంటారు అంతే. ఓహో, తినేవాళ్ళు తెల్లవాళ్ళు అంట బేబీ. నేను అటు నువ్వు ఇటు, బావా నువ్వు మధ్యలో. ఏడే సుబ్బారాయుడు గారు, అక్కడ మీ సన్ను మా సన్ను హ్యాపీస్ అంట. ఎటొచ్చి స్వదేశంలో మనం ఊకే బడాలిపోతాం గాని ఆ దేశంలో మీ ఓడు పగలంతా పడాపొరి అని హోటల్లో సెల్లింగు, రేతులు ఆన్ రోడ్ స్టడీయింగ్. హలో, అక్కడ పూరీలు వడలు ఉండవండి. ఆ వడా పూరీలు కాకపోతే అప్పిజ్జా అని అమ్ముకుంటుంటాడు. ఏమైందండి? సీనుకు ఫోన్ చేయి. వాడెక్కడుంటాడో? ఆదివారం కదా, ఇంట్లోనే ఉంటాడు. సీను, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నాను అన్న. ఏమైంది? ఒరే సీను, నువ్వు వెనక్కి వచ్చాయి. హోటల్లో పనిచేస్తూ చదువుకునే కర్మ నీకేం పట్టలేదురా? అయ్యో, ఇక్కడ చాలా కామన్ నాన్న. ఇటు ఇవ్వండి. నాన్న సీను, అమ్మా, మీ నాన్నకి నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా ఆయన ఏడ్చి నిన్ను మమ్మల్ని ఏడిపిస్తూ ఉంటారు. ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకు. అన్నం తిన్నావురా? తిన్నానమ్మా. సరే, టైంకి నిద్రపోయే. ఉంటాను. మీ బాబు ఫీల్ అయినట్టున్నారా? ఇదిగో ఎంకన్నా, నా ఇంటి మీద పడి తింటున్నావు తిను, అంతేకాని నా కొడుకు మీద పడి ఏడవకు. నువ్వు ఏడ్చి మా ఆయన్ని ఏడిపించుకో. నువ్వు మంచోడు కాదని తెలిసి కూడా మా ఇంటికి రానిస్తున్నాను. ఈ రొటీన్ గా అయిన డైలాగ్లే ఆపమ్మా. నేను మంచోడు కాదని సంగతి నీకు తెలుసు అన్న సంగతి నాకు తెలుసు, కానీ వస్తున్నాను. ప్రాబ్లం ఏంటి? పోను. ఈ చీ కూడా రొటీనే. మీ ఇంట్లో ఫోన్ వేయించుకోవచ్చుగా. బాబు తెలవదులే.
ఫోన్ సౌండ్ మా ఆవిడికి పడదాం వామిటింగ్స్ వస్తాయి. అంతేనా లేకపోతే నీ మూలంగాను నీ కొడుకు మూలంగాను వాంతులు చేసుకున్న వాళ్ళు ఫోన్ చేస్తే మీ ఆవిడ తెలిసిపోతుందనా? ఆ తిరిగితే అవుద్ది, దానికి అది రొటీనే. సెలమా తిరిగితే తిట్టావు కానీ టిఫిన్ ఏం చేశా, జంతికలు మాత్రం పెట్టమాక, మరి రొటీన్ అయిపోతుంది. ఫు, వీడు మారడు గోతులు పెట్టదాకా. Assuming everyone here knows what a binary tree is, let's look at how we can traverse it. The diagram on the board here is that of a simple binary tree with left and right children. Any questions so far? Yeah? What is your question? రోజు నువ్వు నా కల్లోకి వస్తావు, నేను నీ కల్లోకి రావట్లేదా? కళ్ళలోకి రావట్లేదు, కళ్ళ ముందుకు దెయ్యంలాగా వచ్చి భయపెడతాం. కూర్చో. ఎల్ Lake of sorrow. O, ocean of tears. V, valley of death. E, end of life. There are two possible ways of traversing the binary tree, iterative or recursive. We are going to focus on the recursive algorithm. As we discussed before, recursion is a powerful concept. The topmost node is called the root node or the parent node. You start traversing from the root. You traverse the left and you traverse the right. The algorithm repeats itself for every child node. At the end, without you even knowing, what you'll have is a completely traversed tree. At the high level, that's how simple recursion is, doing the same thing over and over again. So when you write code for a function called traverse, all you need is 3 simple steps. Step 1, process the node. సారంగికి ఆస్ట్రాలజీ అంటే పిచ్చి. నువ్వు కానీ ఇప్పుడు నమ్మినట్టు నటించావనుకో, తన చేయి నా చేతికిస్తుంది. ఆ చేతిని పట్టుకుని 7 అడుగులు నడిచేస్తాను. హాయ్. హాయ్. హలో, నా ఫొటోస్ ఎలా వచ్చినాయి? హలో, మీ మెళ్ళో రుద్రాక్ష చూశాను. శివుడు అంటే ఇష్టమా? నీకు మ్యాథ్సే కానీ మాటలు రావా? యూర్ ఎ జీనియస్. క్లాస్ రూమ్లో నీ లెక్చర్కి క్లాప్స్ కొట్టిన హ్యాండ్స్లో ఈ హ్యాండ్స్ కూడా ఉన్నాయి. నీ సైలెన్స్ చాలా వైలెంట్గా ఉంది. మాట్లాడవయ్యా. ఐ లవ్ యూ. నేను నీతో మాట్లాడే మొదటి మాట ఐ లవ్ యూ అని ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. నేను శివుడి భక్తుడిని కాదు, సారంగి భక్తుడిని. నీ ఫోటోలు ఎలా వచ్చినాయని అడిగావుగా, నీ మెయిల్ ఐడి నుంచే డౌన్లోడ్ చేశాను. నేను శివుడి భక్తురాల్ని. గిఫ్ట్ నీకు కాదు, నీ రుద్రాక్షకి. నేను కూడా ఈ రోజు నుంచి శివుడి ఫ్యాన్ని. నీకు శివుడు అంటే ఇష్టం కదా, నాకు ఇష్టమే. సారంగి, నా లవ్కి రెస్పాన్స్ ఇవ్వకుండానే వెళ్తున్నావు. ఇమీడియట్గా వద్దు, రాత్రంతా బాగా థింక్ చేసి రేపు మార్నింగ్ చెప్పు. మరి మన మీటింగ్ ప్లేస్ ఎక్కడ? యూనివర్సిటీ క్యాంపస్, అదే నీ ఫోటోలో ఉన్న ప్లేస్.
ఓకే బెస్ట్ కదా కంప్లీటెడా? సారంగి వెయిట్ రేపు మార్నింగ్ 10 o'clock ప్లీజ్